ప్రపంచానికి వెలుగును నింపే పౌర్ణమి రోజు అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామంలో అంధకారం అలుముకుంటోంది. మాఘ పౌర్ణమి నాడు అక్కడ వెలుగులు కనిపించకూడదనే వింత ఆచారం అనాదిగా కొనసాగుతోంది. గ్రామస్తులు పిల్ల పాపలు పాడి పశువులతో సహా ఊరు వదిలి వెళ్లిపోతారు. పౌర్ణమి ముగిసిన అనంతరం తిరిగి గ్రామానికి చేరుకుంటారు. తాడిపత్రికి 12 కిలోమీటర్ల దూరంలో తలారి చెరువు గ్రామం ఉంది. మాఘ పౌర్ణమి వచ్చిందంటే చాలు ఈ గ్రామం మొత్తం ఖాళీ అయిపోతుంది. పెంపుడు జంతువులు కోళ్లతో సహా గ్రామస్తులు ఊరు విడిచి వెళ్లిపోతారు. అగ్గిపాడు పేర్లతో కొన్నేళ్లుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అగ్గిపాడు ఆచారాన్ని వనభోజనాలుగా మార్చుకుని అందరూ ఒకచోట చేరి ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతారు. మా గ్రామంలో గత 3 తరాల నుంచి 4 తరాల నుంచి ఇట్లా మాఘమాస పౌర్ణమి రోజు అగ్గిపాడు కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు ఇది జరగడం వల్ల అప్పుడు పూర్వం 3 తరాల కిందట ఊర్లన్నీ చుట్టుపక్కల 4 ఊళ్ళు ఖాళీ అయినాయి. ఊరు అరిష్టం జనాలు వెళ్ళిపోతుంటే ఎట్లా ఊరు నిలబడాలంటే అని చెప్పి పెద్ద మనుషులు అప్పుడు ఉన్న బ్రాహ్మణులు ఏదో అడిగితే ఇట్లా అగ్గిపాడు కార్యక్రమాన్ని మాఘమాస పౌర్ణమి రోజు ఊరంతా మీరు 24 గంటలు కరెంటు లేకుండా అగ్గి లేకుండా ఊరు తెచ్చిపెట్టి వనభోజన కార్యక్రమం జరుపుకోవాలని అనుకున్నారు. దాని ప్రకారం గత 4 తరాల నుంచి తలారి చెరువులో ఈ పండుగ ఆచరణ ప్రజలందరూ స్వీకరించి దాన్ని కంటిన్యూ చేసుకుంటారు. 400 సంవత్సరాల క్రితం ఓ బ్రాహ్మణుడు తన అనుచరులతో కలిసి ఈ గ్రామంపై దాడి చేసి దొరికిన ధాన్యాన్ని ధనాన్ని దోచుకెళ్తుండగా గ్రామస్తులు అతన్ని కొట్టి హతమార్చారట. ఆ బ్రాహ్మణుడు మరణించే ముందు గ్రామంలో పుట్టిన వెంటనే బిడ్డలు మరణిస్తూ కరువు కాటకాలతో అల్లాడుతూ నష్టపోవాలని శపించాడట. అప్పటి నుంచి గ్రామంలో పంటలు సరిగా పండకపోవడంతో పాటు పుట్టిన పిల్లను మరణిస్తుండటంతో గ్రామస్తులు ఓ జ్యోతిష్యుణ్ణి కలిశారట. అప్పుడు తన మాఘ చతుర్దశి అర్ధరాత్రి నుంచి పౌర్ణమి అర్ధరాత్రి వరకు గ్రామంలో అగ్గిని రాజేయకుండా గ్రామం వదిలి వెళ్లాలని సూచించాడట. జ్యోతిష్యుడి సలహా మేరకు అగ్గిపాడు ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. గ్రామానికి దక్షిణం వైపు ఉన్న హాజవల్లి దర్గాకు వెళ్లి ఒకరోజు అక్కడే గడిపి మరుసటి రోజు గ్రామానికి చేరుకుంటారు. శతాబ్దాల నుంచి ఈ సంప్రదాయాన్ని పాటించడం వల్ల తమకు మంచి జరుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. అంటే ఏ కారణం లేదు, బాబునాయను చంపినారు మీ వాళ్ళు పూర్వం. అయితేనే ఇది పుట్టింది. అప్పటి నుంచి మీకు ఈ రకంగా ఇబ్బంది కలుగుతుంది. మొగోడు వదిలేదు. మాఘమాస పునః రోజు ఊరు అగ్గిపాడు చేసి దర్గాకి వెళ్ళిపోయి ఆజిపల్లి స్వామి దర్గాకి పోయి అక్కడ వరభోజనం చేసి స్వామి సరిపోయి సంధ్యా పరచు మళ్ళీ సాయంత్రం వల్ల ఇంటికి రాలి. ఆ రోజు తీర్మానంగా అగ్గిపాడు అనేది లేదు మా ఊళ్ళో. దిమ్ము తీసేదిలే, లైట్ వేసేదిలే. రాత్రి మళ్ళీ 1:30 లైట్ వేస్తాం.